తెలుగు రాసేటప్పుడు సాధారణంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది మన తెలుగు భాషే కదా అని తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టకపోవడం వల్లనో, లేకపోతే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పట్ల ఎక్కువ మోజు ఉండటం వల్ల తెలుగును నిర్లక్ష్యం చేయడం వలన, ఏదైనా కానీ మొత్తానికైతే పిల్లలు రాసేటప్పుడు కొన్ని సాధారణంగా మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. ఒక అక్షరం ఇంకో అక్షరం లాగా రాయడం వల్ల అది అక్షర దోషాలు ఏర్పడుతుంటాయి. ఆ రాత దోషాలను మనం కొంచెం జాగ్రత్తగా పిల్లలకు నేర్పడం వల్ల దాన్ని సరి చేసుకోవచ్చు. ఓ బా అనే రెండు అక్షరాలు ఒకదాని బదులుగా ఒకటి రాస్తుండడం జరుగుతుంది. ఓ రాసినప్పుడు ఓకు కిందికి ఉండాలి. బా రాసినప్పుడు ఆ కొమ్ము పక్కది పైదాకా ఉండాల్సి వస్తుంది. అది ఓను బాలాగా రాయకూడదు, బాను ఓలాగా రాయకూడదు. ఒక బలపం ఇలా రాసినప్పుడు ఆ రెండింటికి ఉండే తేడాలను భేదాన్ని పిల్లలకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పేది అది ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తప్పులు పోకుండా ఉంటుంది. ఇంకా ఇట్లా సాధారణంగా తప్పుపోయే మరొక అక్షరం జాను రాసేటప్పుడు ఓ అని రాసే ఇబ్బంది కూడా ఉంది. ఇంకా ఔ రాసేటప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. జా రాసినప్పుడు ఔ రాసినప్పుడు రెండింటికి తేడా పిల్లలు గమనించేటట్టు మనం చెప్పగలగాలి. జా రాసినప్పుడు ఔ రాసినప్పుడు జపం అవును ఇట్లాంటి పదాలు రాసేటప్పుడు పిల్లలలో ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకా డా రాసినప్పుడు కూడా పిల్లలు కొంచెం కుదిరించి రాయరు. గుండ్రంగా కుదిరించి రాసినప్పుడు దాన్ని ఓపెన్ చేసి వదిలిపెడతారు. డా యొక్క ముడి ఉంటుంది, సున్నాను ఓపెన్ చేసి పెట్టడం వల్ల అది అందంగా కనిపించదు, మరి మరో అక్షరంగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ష ష స ఈ మూడు అక్షరాల్లో కూడా పిల్లలకు ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. షాను ముడి షా అని అంటారు, ఇంకో షాను కాలుగుంజే షా అంటారు. ముడి షా అంటే దాన్ని శనగల షా, శనగలు అని రాసినప్పుడు అది షా తోటి రాస్తాం, అది శనగల షా. కాలుగుంజే షా అని అంటారు దాన్ని. ఆ షా రాసినప్పుడు ఇప్పుడు శాపము రాసినప్పుడు ముడి షా రాస్తాం. శాంతి రాసినప్పుడు కూడా దాన్ని ముడి షా అంటారు, లేదా శనగల షా అంటారు. నెక్స్ట్ శాంతి అని రాస్తే ఆ కలుగుంజే షా రాసినప్పుడు మాత్రం అది తప్పుపోతుంది, అట్లా రాయనియదు. అది పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. కషాయం రాసినప్పుడు కాలుగుంజే షా రాస్తాం, దాని కిందికి కొమ్ము కిందికి లాగుతాం కాబట్టి కాలుగుంజే షా అంటారు దాన్ని. షాపు రాసినప్పుడు అది వాడతాం. శొంఠి షాపు అని రాయకూడదు, అది ముడిషా రాయకూడదు దాంట్లో. ఇంకా పలకటం మాత్రం ఈ రెండు అక్షరాలు ఒక్క తిరిగినా పలుకుతాయి, షానే పలుకుతాయి, కానీ రాసేటప్పుడు మాత్రమే తేడా ఉంటుంది. శొంఠి అని రాసినప్పుడు ముడిషా వాడతాం. ఆ ముడిషా రాయడం కూడా కొంచెం పిల్లలకు ప్రాక్టీస్ చేయించకపోతే సరిగా రాయలేరు. దాన్ని విశాలము, మళ్ళీ విషాదము రాసినప్పుడు కాలుగుంజే షా రాస్తాం. విశాలము రాసినప్పుడు ముడిషా రాస్తాము. విషాదము రాసినప్పుడు కాలుగుంజే షా ఉపయోగిస్తాం. అది ప్రాక్టీస్ మీదనే బాగా వస్తుంది. పిల్లలకు 1-2 సార్లు చెప్పగానే అది అలవాడదు, నెమ్మదిగా అది అలవాటు చేయించాల్సి ఉంటుంది. కృష్ణుడు కృష్ణ ఈ పదాలు రాసినప్పుడు కాలుగుంజే షా రాస్తాం. ఇంకా వశిష్ఠుడు రాసినప్పుడు దాంట్లో ముడిషా ఉంది, కాలుగుంజే షా ఉంది, 2 షాలు దాంట్లో కలిపి రాస్తాం ఆ పదంలో, వశిష్ఠుడు. సశేషం అని రాసినప్పుడు కూడా శేషం 3 పదాలు
వస్తుంది. ఇప్పుడు ఈ ముడిషా కాలుగుంజేషాతో పాటు సా ఒకటి తగులుతూ ఉంటుంది. ఇది ఈ సా అని పలకటాన్ని పిల్లలకు నేర్పించాలి. సా వేరు, షా వేరు, సకలం, సారు, శిల, షరాబు ఇదైన పదాల యొక్క తేడా పిల్లలకు అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. శొంఠి విశాలము, విషాదము వశిష్ఠుడు. ఇట్లా ఈ పదాలలో ఉండేటువంటి తేడా, దేన్ని ఎక్కడ వాడుతున్నాము, ముడిషాన్ని ఎక్కడ వాడుతున్నాము, కాలుగుంజేషా ఎక్కడ వాడుతున్నాము చెప్పాలి పిల్లలకు. ఇంకా ఎంతమంది చెప్పుకున్నాము అణ, అక్ష, అళ ఇట్లాంటి అక్షరాలు కొంచెం పిల్లలకు తేలిగ్గా ఉరుగుడు పడవు. ఇటువంటివి మనం 1-2 సార్లు వాటిని ఎట్లా రాయాలనో పిల్లలకు బాగా ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. ఇంకా వీటితో పాటు బండిరా కూడా తగులుతుంటుంది అప్పుడప్పుడు. బండిరా, గుర్రము రాసినప్పుడు, రౌతు, గుర్రము ఇట్లాంటి పదాలు రాసినప్పుడు బండిరా వస్తుంటుంది. ఇంకా ఒత్తుల దగ్గరకు వచ్చారు కూడా పిల్లల్లో తప్పులు పోతుంటాయి. మా ఒత్తు, యావత్తు, వావత్తు, నా ఒత్తు ఇట్లాంటి ఒత్తులు రాసినప్పుడు పిల్లలకు కొంచెం జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పి మంచిగా ప్రాక్టీస్ చేయించాలి. మా ఒత్తు ఎక్కడ వాడతాము, యావత్తు ఎలా రాస్తాం. అయితే వాళ్ళు రాసేటప్పుడు తప్పు రాయడం వల్ల మా ఒత్తు యావత్తుగానో లేకపోతే మరో మా ఒత్తు నా ఒత్తు లాగానో మారిపోతే అసలు అర్థమే మారిపోతుంది. అమ్మ, అయ్య, అన్న, అవ్వ వీటిలో మా ఒత్తు, యావత్తు, నా ఒత్తు, వా ఒత్తు ఎలా వాడుతున్నామో పిల్లలకు మంచిగా ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు పిల్లలు తప్పులు పోకుండా చాలా చక్కగా రాయగలుగుతారు. పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అందుకోసం పిల్లలకు ప్రాక్టీస్ చేయించేటప్పుడు మనం ఏదో కాసేపు రాయించి కాకుండా రెగ్యులర్గా రోజు కానీ ఒక అరగంట లేదా వీక్లీ ఒక పూట అట్లా బాగా ప్రాక్టీస్ చేయించడం వల్ల పిల్లలకు అభ్యాసం కూసు విద్య అని బాగా అలవాటు అవుతుంది. దాంతో పిల్లలు స్పీడ్గా రాసినప్పుడు కూడా, వేగంగా రాసినా, పరీక్షలో రాసినా, ఏ విధంగా రాసినా కానీ తప్పుపోకుండా రాయగలుగుతారు. అందుకోసం అన్నారు పెద్దలు, అభ్యాసం కూసు విద్య అని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి కాబట్టి గుండ్రటి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే అది చాలా అందంగా మనం రాయవచ్చు. అందుకోసం అందమైన తెలుగు నేర్చుకోండి, అందంగా రాయండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మరిన్ని తెలుగు ట్యుటోరియల్స్ కోసం గమా గెలాక్సీలో సబ్స్క్రైబ్ చేయండి. గమా గెలాక్సీ చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్.